భర్త పురుషుడు మెల్లమెల్లగా దినాలు గడుస్తున్న కొద్ది మనోడు ఏం చేస్తాడనంటే కాంప్రమైజ్ అవుతుంటాడు, బెండ్ అయిపోతా ఉంటాడు. ఎందుకో బయట ఉన్న ఏ పురుషుడికి బెండుగాడు, బయట ఉన్నటువంటి ఎవడికి బెండుగాడు అంటుంటాడు అంతే. ఇంటికి వస్తే దీనికోసం ఒక సామెత కూడా చెప్తారు చాలా మంది. ఏమని చెప్తారు చెప్పండి ఒకసారి, మీకు బాగా తెలిసే ఉంటుంది. బయట పులి, ఇంటికి వస్తే అది బయట పులి, ఇంట్లో అలా తయారైపోతాడు అనమాట ఫైనల్ గా. ఎవరు? మొదటగా మనలను కన్న తండ్రి, అద్వితీయుడు, అక్షయుడు, అమరత్వము కలవాడైనటువంటి మన కన్నతండ్రి అయిన ఆ దేవదేవునికి ఆయన కుమారుడు, మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా పరిశుద్ధాత్మ సహాయముతోనే స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతా స్తుతులు చెల్లించుతున్నాను. అదేవిధంగా ఆయన మాటలు వినాలి, విన్న మాటల ప్రకారంగా నా జీవితాన్ని మార్చుకోవాలి, మలుచుకోవాలి అనే ఆలోచన కలిగి వచ్చినటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు పేరటనే నా యొక్క శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. జాగ్రత్తగా కొన్ని విషయాలు మనం ఆలోచన చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. జనరల్గా మానవ జీవితం ఎప్పుడు పరిపూర్ణమవుతుందో మీకేమైనా ఆలోచన ఉంటే ఒకసారి అందిస్తారా ఆలోచన? మనిషి యొక్క జీవితం ఎలా, ఎప్పుడు పరిపూర్ణమవుతుంది అని అనుకుంటున్నారు మీరు? వినటం మటుకే మా పని స్వామి, చెప్పుడు నీ పని, మమ్మల్ని అడగ మాక అనుకుంటున్నారా? అదేనా మీ బాధ్యత? ఏమడిగాను ప్రశ్న? మానవ జీవితం ఎప్పుడు ఎలా పరిపూర్ణం అవుతుంది అంటున్నాను. అదేమైనా మీకు తెలుసా? తెలిస్తే ఒక వర్డ్ ఇలా పడేస్తే నేను వింటాను. ఏమండి తెలుసా? ఓహో, వెనకాల తల్లులు, ఏమన్నగారులు వెనకాల ఉన్నటువంటి పెద్దలు మరి చెప్పాలి. చెప్పలేరా? ఇటు సైడు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చెప్పగలరా? నేను విన్నది చెప్తా. లోకంలో నేనేం విన్నానంటే, పుట్టిన ప్రతి మనిషి పరిపూర్ణుడు అవ్వాలి అని అంటే పెరిగి పెద్దయిన తర్వాత ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకున్న తర్వాత ఖచ్చితంగా పిల్లలు పుట్టాలి. ఏం పుట్టాలి? పిల్లలు పుట్టాల్సిందే. పుడితేనే పరిపూర్ణం, లేకపోతే కాదు. పెళ్లి చేసుకున్న తర్వాత భార్య భర్తలు పిల్లల కోసం 1, 2, 3 సంవత్సరాలు లేట్ అయితే ఉంటుంది ఆవేదన, ఆరాటం, పోరాటం కదా. అబ్బా, అది కనిపించని నొప్పి, అంతే కదా. దానికోసం ఎన్నో ప్రయాసాలు పడుతుంటారు. ఎందుకు అని అంటే, మరి జీవితం పరిపూర్ణం అవ్వాలి అని అంటే పిల్లలు పుట్టాలి. పిల్లలు పుట్టిన తర్వాత ఖచ్చితంగా బ్రతకాలి మనం. ఎప్పటి వరకు అని అంటే మన పిల్లల పెళ్లిళ్ళు చేసిన తర్వాత, ఎంతమంది అయితే పుట్టారో వాళ్ళందరికీ పెళ్లిళ్ళు చేసిన తర్వాత తృప్తిగా నా జన్మ, నా బ్రతుకు పరిపూర్ణమైపోయింది, ఇక నేను హాయిగా చనిపోతా అనేటటువంటి ఫీలింగ్లో కదా మనుషులు బ్రతుకుతున్నది నేడు. అవునా కదా? అవునా కదా? ఇదేనా మనిషి పరిపూర్ణుడు అవ్వటం అంటే? మనిషి జీవితం పరిపూర్ణం అవటం అని అంటే ఇదా? ఇదే అని అనుకుంటే యేసుక్రీస్తు ప్రభుల వారు పరిపూర్ణుడా కాదా? కదా. ఇప్పుడు యేసుక్రీస్తు వరకు వచ్చేసరికి ఇప్పుడు మనకి ఏ ఫీలింగ్ వస్తుంది అంటే, వీళ్ళ బొంద, వీళ్ళేం పరిపూర్ణులు, అసలు పరిపూర్ణుడు అని అంటే ఆయన కదూ అని అనిపించట్లే? అది కదా పరిపూర్ణత అంటే అని మీకు అనిపిస్తుంది, మనకు అనిపించాలి, అనిపిస్తుంది కూడా. మరి అలాంటప్పుడు ఆయనకు పిల్లలు కాదు కదా, పెళ్ళి కూడా కాలే, ఎలా పరిపూర్ణుడయ్యాడు? ఏమంటే ఎలా పరిపూర్ణుడయ్యాడు? ఆలోచన చేయండి. ఇది ఎందుకు చెప్తున్నాను అని అంటే, భూమి మీద పుట్టుకొస్తున్నటువంటి ప్రతి మనిషి, స్త్రీ పురుషులు అని తేడా లేకుండా, పుట్టుకకు గల పరమార్థం, ఎందుకు పుట్టాము, ఈ పుట్టి ఏం చేయాలి, ఏం చేసి చావాలి అని అంటే ఖచ్చితంగా నువ్వు పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా, పిల్లలు పుట్టినా పుట్టకపోయినా పరిపూర్ణుడు అవ్వటం అంటే, ఎందుకు పుట్టావో, ఎందుకు అసలు ఈ భూలోకానికి నిన్ను దేవదేవుడు ఎందుకు పంపించాడో దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవటమే మానవ జన్మ పరమార్థం అనొచ్చు, మానవ జన్మ ఫలించటం అనొచ్చు, సార్థకం చేసుకోవటం అనొచ్చు. మనిషి పరిపూర్ణుడయ్యాడు అని అందుకు చెప్తారనమాట. ఎప్పుడైతే నువ్వు నిన్ను పుట్టించిన దేవుని సంకల్పాన్ని ఎరిగి యేసుక్రీస్తును తెలుసుకొని
దేవుడు మన కొరకు ఈ లోకానికి పంపించిన యేసుక్రీస్తు ప్రభుల వారు ఎలాగైతే బ్రతికాడో ఆ విధంగా బ్రతికి ఈ లోకంలోని జీవితాన్ని ముగించినప్పుడు కదా మన జీవితానికి అసలు సిసలైనటువంటి పరిపూర్ణత. అవునా కదా? అలా ఈ విషయాన్ని తెలుసుకోవటం మాత్రమే కాకుండా అర్థం చేసుకొని వాటిని మనసులోకి ఎక్కించుకొని వాటి ప్రకారంగా దీన్ని ఫుల్ఫిల్ చేసుకోవటం కోసం బ్రతికితే, దీనికోసం మాత్రమే బ్రతికితే ఈ భూలోకంలో పిల్లలు పుట్టినా పుట్టకపోయినా, పెళ్ళి అయినా అవ్వకపోయినా కూడా రాజులా బ్రతకొచ్చు. ఎలా బ్రతకొచ్చు? రాజులా బ్రతకొచ్చు అని ఈ విషయాన్ని అలా హృదయంలో అంటి పెట్టుకోండి, మనసులో దీన్ని అలా భద్రపరచుకోండి. మనం ఈ మ్యాటర్ దగ్గరికి తర్వాత వద్దాం. ఇది ఆంధ్ర కదా, ఇది ఆంధ్ర, మాది తెలంగాణ. ఒకప్పుడు ఒకటే రాష్ట్రం, ఇప్పుడు 2 రాష్ట్రాలు. ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరు చెప్పండి? చాలా పెద్ద క్వశ్చన్ అడిగాను కదా. అంతే, ఎవరు? ఇప్పుడు కూడా ఆయనే, అంతేనే కదా. అయితే ఆంధ్ర రాజకీయాల్లో నేను చూసిన ఒక చిన్న విషయం మీ ముందు ఉంచుతాను. ఎందుకు? అవసరం కాబట్టి. మొదటిసారిగా విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి, ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్లకు చుక్కలు చూపించాడు. అవునా? అంతేనే కదండి. ఎందుకు? అధికారం నాది కాబట్టి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్లను తిప్పలు పెట్టడం తన వంతు, జైల్లోకి పంపించడం కానివచ్చు, రకరకాలైనటువంటి ప్రయత్నాలతో ఇబ్బంది పెట్టి ఆయన్ని బాధ పెట్టి జైల్లోకి పంపించి ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు చేశారు. విచిత్రం ఏంటంటే మరలా తర్వాత 5 సంవత్సరాల తర్వాత ఓటింగ్ రావటం, ఇంతకుముందు జైల్లోకి వెళ్ళినటువంటి వ్యక్తి సింహాసనం మీదకి రావటం, ఈయన సింహాసనం మీదకి వచ్చిన తర్వాత ఈయనేం చేసిండు? ఓహో, జైలుకు నువ్వే పంపిస్తావా, నేను పంపించనా? పంపిస్తా చూడు అని చెప్పేసి పంపించాడా? ఎస్, పంపించాడు. ఏమంటారు దీన్ని? ఏమంటారమ్మా దీన్ని? ఎవరు అందరూ? బాబు చెప్తున్నాడు, కక్ష సాధింపు. బాధపడ్డాడు, ఏడ్చాడు, ఇబ్బంది పడ్డాడు. ఆ తర్వాత మరలా ఎలక్షన్స్ వచ్చినాయి. ఇప్పుడు మరలా ఎవరికి వచ్చింది సీటు? మరలా మొదటి ఆయనకే వచ్చింది. ఇప్పుడు ఈయనేం చేస్తాడు? ఇంకా ఆగుతాడా? ఇదంతా చూస్తుంటే ఏమైనా ఎక్కుతుందా? ఏమైనా అర్థమవుతుందా? ఇదంతా చూస్తే నాకేమనిపించిందంటే ఎంత పిచ్చోళ్ళీళ్ళు అనిపించింది నాకైతే. రాష్ట్రాన్ని పరిపాలించేటటువంటి స్థితిలో ఉన్నప్పటికీ జ్ఞానం లేదు అని అనిపించింది. ఎందుకు జ్ఞానం లేదు అని అంటున్నానంటే, ఈ విషయం గుర్తుంటే ఇలా చేసుకుంటారా? నేను ఇక్కడ 4 రోజులే ఉండేది, మరలా దిగిపోవాల్సి వస్తుంది, అవునా, మరలా అతను వస్తాడు అనే ఈ స్పృహ, ఈ ఆలోచన ఎడిపోయింది. కళ్ళ ముందు కనపడితేనే ఉంది కదా. సీటు ఏమైనా పర్మనెంటా? కాదు కదా. నేను ఇక్కడ ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళని గెలకకుండా, ఇబ్బంది పెట్టకుండా జాగ్రత్తగా చూసుకుంటే, తర్వాత నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఇతను అలానే చూసుకుంటాడు కదా అనేటటువంటి ఆలోచన ఎందుకు మర్చిపోయారు? అసలు ఏది మన జీవితమే శాశ్వతం కాదన్నప్పుడు సీట్లు చూసుకొని అది ఏమైనా శాశ్వతమా? 4-5 సంవత్సరాలు. కానీ మరి ఈ సంగతి ఎందుకు మర్చిపోయారు? ఎక్కడో పరిపాలింపబడుతున్న వాళ్ళ చేతిలో పరిపాలింపబడుతున్న మనకు అర్థమవుతుంది చిన్న చిన్న విషయాలు, వాళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు అంటారు? అవునా? అంటే ఎందుకు అర్థం కావట్లేదు అని అంటే, పెత్తనం. అధికారం అంటే ఏంటో తెలుసా? పెత్తనం. ఈ ఆంధ్రప్రదేశ్ అనేటటువంటి ఇంటిని, ఈ గృహాన్ని నేను నడిపిస్తా, పెత్తనం నాకు ఇవ్వండి అని ఆ ఎలక్షన్స్ లో రిక్వెస్ట్ చేసి ఓటింగ్స్ ద్వారా నిలబడి పెత్తనాన్ని తీసుకుంటున్నారు. అర్థమవుతుందా? పెత్తనం తనదైనప్పుడు, అధికారం తనకొచ్చినప్పుడు ఆ అధికారం వల్ల ఏం జరుగుతుంది అని అంటే గర్వం వచ్చేస్తుంది. గర్వం వల్ల ఏం జరుగుతుంది అని అంటే విచక్షణ కోల్పోతాడు. తనకున్నటువంటి అధికారంతో, పెత్తనంతో గర్వం వచ్చేసి ఆ గర్వంతో ఏం చేస్తాడు మనిషి? విచక్షణ కోల్పోతాడు. విచక్షణ కోల్పోయి అసలు నేను ఏం చేస్తున్నాను, ఏం చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది, ఫ్యూచర్ ఏంటి అని భవిష్యత్తును గురించి కనీస దగ్గర 5 సంవత్సరాల తర్వాత వచ్చే భవిష్యత్తుని కూడా అంచనా వేయలేని అలాంటి స్థితిలోనికి మనిషి వెళ్ళిపోతున్నాడు. దీనికి గల కారణం ఏంటో చెప్పండి? భవిష్యత్తుని అంచనా వేయలేని స్థితికి ఒక మనిషి ఎందుకు వెళ్ళిపోతున్నాడు? వెళ్ళిపోవటానికి గల కారణం ఏంటి అని అంటే ఇక్కడ మనం ఏం చూసాము? పెత్తనంలో ఉన్న ఆ ఫీలింగ్ అలాంటిది. అధికారం తన చేతికి వస్తే ఆ ఫీలింగ్ అలా ఉంటది కదా. ఇది కూడా మీకు అవసరం ఈ పాఠంలో అని ఇది కూడా ముందే మీకు చెప్పి ఉంచాను. ఇది కూడా హృదయంలో భద్రపరచుకోండి. ఈ 2 విషయాలు. ఫస్ట్ ఏం చెప్పాను? వెరీ గుడ్. సెకండ్ ఏం చెప్పాను? పెత్తనం వేసే విత్తనం.
అంతేనా? పెత్తనం నీ చేతికి వస్తే ఆ పెత్తనం వేస్తుంది నీ హృదయంలో ఒక చిన్నపాటి విత్తనం. ఆ విత్తనం మొలిస్తే నీకే ఇబ్బంది కదా. అది గుర్తుపెట్టుకోండి. ఈ 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. అయితే మ్యాక్సిమం ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరూ ఎవరు ఎవరు అవునా? కనిపిస్తున్నారు కదా, మరి ఆత్మ అయితే కనబడదు కదా. మెజారిటీ ఎవరు ఇక్కడ చెప్పండి? అది ఇక్కడి వారు కాదు, ఈడ కాదు, ఆడ స్త్రీలు. రైట్? ఇప్పుడు ఇంతమంది వచ్చారు కదా, మీ యజమానులు రాలేదా? మీ మీ ఏమంటారు హెడ్స్, మీ పురుషులు రారా? సమానంగా ఉండాలి కదా, రాలేదు. సరే, మీరే ఉన్నారు కాబట్టి మీ గురించే. యాక్చువల్గా నేను ఒక మహాశక్తి, ఈ ప్రపంచంలో ఒక మహాశక్తి గురించి మీ ముందుంచాలి. అందులో ఇవి అవసరం కాబట్టి ముందుగానే ఈ 2 చిన్న చిన్న విషయాలు మీ ముందుంచాను. మహాశక్తి గురించి, ఒక మహాశక్తి గురించి మీ ముందుంచేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఎవరై ఉంటారు ఆ మహాశక్తి చెప్పండి. ఎవరై ఉంటారు? కరెక్ట్గా చెప్పాలంటే ప్రపంచాన్నే లీడ్ చేస్తున్నటువంటి వాడు అని చెప్తాను నేను. మహాశక్తి ప్రపంచంలోనే ప్రపంచాన్నే లీడ్ చేయగలిగి, ప్రపంచాన్ని కదిలించగలిగే శక్తి కలిగినటువంటి వారు అనమాట. ఎవరై ఉంటారు? ఒకసారి సామెతల గ్రంథం 14:1 ఓపెన్ చేసి చదవండి మీరు. జ్ఞానవంతురాలు అన్నప్పుడు ఎవరండి ఆవిడ? ఎవరు చెప్పండి కదా, అర్థమైంది కదా, స్త్రీ. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అనేటటువంటి మాట వినంగానే మీకు ఏమైనా డౌట్ వచ్చిందా? అక్కడ ఉన్నటువంటి సహోదరులారా, పురుషులకు చెప్తున్నాను, పురుషులను అడుగుతున్నాను ప్రశ్న. మీకు ఏమైనా డౌట్ వచ్చిందా? ఆ మాట చదివినప్పుడు మీకు ఏమైనా డౌట్ వచ్చిందా? మీకు ఏమైనా వచ్చిందా డౌట్? ఏమండి, నాకు వచ్చిందా డౌట్? ఏమని రాశాడు? నెక్స్ట్ మాట చదవండి ఒకసారి. 3 రాలు అంటే ఎవరు? ఇది కూడా 3 రాలు తన చేతులతో తన ఇల్లుని, తన చేతులతోనే తన ఇల్లుని ఏం చేస్తుందట? ఊడ బెరుక్కుంటుందట. అరే, ఈ మాట చదివినప్పుడు కూడా నాకు ఆశ్చర్యం వేసింది, నాకు డౌట్ వచ్చింది. మీ ఇంటి యజమానుడు ఎవరు చెప్పండి మీరు? ఇప్పుడు ఈ మాటను బట్టి కాదమ్మా, ఇప్పుడు చెప్పండి మీరు కాస్త. మీరు కూడా బాగా లోతుగా ఆలోచిస్తున్నారమ్ము. మీ ఇంట్లో యజమానుడు ఎవరు చెప్పండి? ఎవరండి? మీరైతే తండ్రి అని అంటారు. పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళు ఏమనాలి? భర్తే కదా. అంటే మొత్తానికి మీకు తండ్రి అయినా వాళ్లకు భర్త అయినా ఎవరైనా, ఎవరైనా యజమానుడు ఎవరైనా అది చెప్పండి ఎవరు కదా. ఆయన అడ్రస్ ఎడిపోయింది ఇక్కడ, అసలు ఆయన ప్రస్తావన లేదిందాడా. స్త్రీకి జ్ఞానం ఉంటేనట ఇల్లు కట్టుకుంటుందట. వాట్ అబౌట్ పురుషుడు? ఇతను ఎక్కడ గల్లంత అయిపోయిండు? యజమానుడుగా పిలువబడుతున్నాడు. వల్ల ఎవరికి యజమానుడు అంటే కుటుంబానికి, గృహానికి యజమానుడు. ఏమైపోయినట్టు ఇక్కడ? స్త్రీకి జ్ఞానం ఉంటే ఇల్లు కట్టుకుంటుందట. ఆ స్త్రీ 3 రాలైతే ఆ ఇల్లు పెరుక్కుంటుందట. మరి పురుష ప్రయత్నం ఏమీ లేదా? స్త్రీ ఇల్లు పెరుక్కుంటుంటే ఆపడా? పురుషుడు ఆపడంటారా? యజమానుడి హోదాలో ఉన్నాడు కదా, ఆపడంటారా? ఏమండి, నాకు వచ్చిన డౌట్ అది మీకు చెప్తున్నాను, మీ ముందు ఉంచుతున్నాను. అదేంది ప్రభు ఇలా రాయించావు? ఆవిడిష్టమేనా? ఇక ఆవిడే కట్టుకోవటం, ఆవిడే పెరగటం, ఆవిడేనా? ఏది మా పాత్ర ఇదాడా? పురుషుని పాత్ర ఏది? ఎడిపోయింది, మర్చిపోయాడంటారా దేవుడు? అసలు ఏంది ఇలా రాయించాడు దేవుడు అని అనిపించింది ఆ మాట చదువుతున్నప్పుడు. ఏమైపోయి ఉంటాడు మీరు చెప్పండి? ఏమైపోయి ఉంటాడండి? ఏమన్నా గారు, ఏమైపోయినాం మనం అసలు? ఈ వచనంలో లేవేంది? ఇల్లంటే వాళ్ళే కడతారా? వాళ్ళే పెరుక్కుంటారా? మన పరిస్థితి ఏంది? ఇదే నాకు వచ్చినటువంటి ఆలోచన. ఆ వచనం చదువుతున్నప్పుడు ఏమైపోయింది? పురుషుని ప్రయత్నం కానీ లేదు, ప్రయత్నం కూడా అక్కడ కనబడట్లేదు. ఆ మాట చదువుతుంటే జ్ఞానవంతురాలైనటువంటి స్త్రీ అట, జ్ఞానవంతురాలు ఏం చేస్తుంది? తన ఇల్లును కట్టుకుంటుంది. తర్వాత 3 రాలు తన ఇల్లును తన చేతులతోనే ఏం చేసుకుంటుందట? ఊడబిరుక్కుంటుందట. అప్పుడు ఈ పురుషుడు ఏమి చేస్తూ ఉండొచ్చు అనేది నా ఆలోచన, నా పాఠం. ఇప్పుడు మీ ముందు ఉంచబోతున్నటువంటి పాఠం
ఇలా జరుగుతున్నప్పుడు అసలు ఈ పురుషుడు ఏం చేస్తూ ఉంటాడు, ఇతని పొజిషన్ ఏంటి అనేది ఇప్పుడు నేను మీ ముందుంచబోతున్నాను నా పాఠం. అసలు ఏం చేస్తూ ఉంటాడు, ఇతను ఏం చేస్తూ ఉంటాడు చెప్పండి. ప్రపంచంలో రెండు జాతులు, మానవ ప్రపంచంలో రెండు జాతులు. ఏంటి? స్త్రీ, పురుషుడు కదా. జనరల్గా ఓవరాల్గా మనం చూస్తుంటే చాలా మంది చెప్పటం కూడా ఏమని చెప్తారు తెలుసా, పురుషాధిక్య ప్రపంచం అని చెప్పేసి మాట్లాడుతుంటారు. ఏ ప్రపంచం అంట? పురుష ఆధిక్యత కలిగినటువంటి ప్రపంచం. పురుషుడే ఆధిక్యంలో ఉన్నాడు, పురుషుడే యజమానుడుగా ఉన్నాడు, పురుషుడే రూలర్గా ఉన్నాడు. స్త్రీలు ఏం చేయాలి? లోబడి మామూలుగా ఏదో కంటికి కనిపించకుండా వంట రూమ్లో అలా ఉంటుంది. అందరు అలా అనుకుంటున్నారు కదా. అసలు మామూలు శక్తి కాదు స్త్రీ అంటే, మహాశక్తి అన్న సంగతి మనకు అర్థమవుతుంది. ఎలా, ఏ విధంగా అని అంటే, జనరల్గా స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ అనేది ఉంటుందా ఉండదా? మనందరికీ తెలిసిన ఓపెన్ విషయం అది. ఆకర్షణ అనేటటువంటిది ఉంటుంది. అందులో నన్ను అడిగితే కొంచెం విపరీతంగా ఉండేటటువంటి ఆకర్షణ ఎవరికి ఉంటుంది అని అంటే, స్త్రీల పట్ల పురుషులకే ఉంటుంది. అవునా? మీరు చూడండి, మ్యాక్సిమం 99.9% స్త్రీల వెనకాల పురుషుడే పడతాడు తప్ప పురుషుని వెనకాల స్త్రీలు పడుతున్నట్టుగా ఎక్కడన్నా కానీ విని ఉన్నారా? మీరు ఎవరన్నా విన్నారా? ఎక్కడ విన్నారా? మనం ఎక్కడ వినలేదు. నేనైతే నా జీవితంలో పురుషుడి వెంట స్త్రీ పడుతున్నట్టు నేను ఎక్కడ చూడలేదు, నేను ఎక్కడ వినలేదు, చూడలేదు. మనకేమర్థం కావాలి ఇప్పుడు? ఎక్కువ ఆకర్షణ పురుషుడికి, ఎక్కువ ఆకర్షణ ఎవరి మీద ఉంటుంది, ఎవరి మీద ఉంది అని మనకు అర్థమవుతుంది? స్త్రీల మీద కదా. కానీ ప్రపంచంలో స్త్రీలు ఎలా కనపడుతున్నారు, ఏ విధంగా కనపడుతున్నారు? ఆళ్ళదే ఉంది, ఒంటింటి కుందేళ్ళు అని కదా చెప్పేది, అదే కదా మాట్లాడేది జనరల్గా అందరు. ఆళ్ళదే ఉందయ్యా స్త్రీ, అబలా అని తబలా అని, అబ్బా ఎన్ని కవిత్వాలు రాసేసారు లోకంలో ఉన్నటువంటి కవులు రకరకాలుగా. లాస్ట్ టైం నేను ఒక పాఠం చెప్పాను మీ ముందు, ఎవరికైనా గుర్తుందా? ఎన్ని నెలలు అయింది? దగ్గర ఎన్ని నెలలు అయి ఉంటుందన్న? మే నెలలో వచ్చినప్పుడు అసలు ఏ పాఠం చెప్పాను ఏమైనా గుర్తుందా? కొంచెం క్లూ. పోనీ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? నేను ఆ రోజు ఇక్కడికి వచ్చి చెప్పినప్పుడు, పాఠం చెప్పినప్పుడు విన్నటువంటి వాళ్ళు ఒకసారి చేతులు లేపండి. ఓ సూపర్, వండర్, బాగుంది. అందరూ వినరు. మరి కాస్త గుర్తు చేయాలండి, ఒక్కసారి గుర్తు చేయండి కాస్త. స్త్రీ బలహీనమైన ఘటమనే చెప్పాను, కానీ కొన్ని విషయాలు చెప్పాను, అందులో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు చెప్పాను. బలహీనమైనటువంటి ఘటమే, కానీ ఈ బలహీనమైనటువంటి ఘటాల వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నది ఎవరు ఇబ్బంది? మీకున్నటువంటి బలహీనత వల్ల మీరు ఇబ్బంది పడట్లే. కరెక్ట్గా చెప్పాలంటే ఎవరు ఇబ్బంది పడుతున్నారు తెలుసా? పెళ్లి చేసుకున్నటువంటి భర్త అయితే, పెళ్లి చేసుకున్నా కూడా ఎక్కడైనా బయటికి పనికి వెళ్తే ఎవరో ఒకరు తగిలి వాహవా ఏమందం, ఆహా ఏం నవ్వదు అసలు మామూలుగా ఉందా నవ్వు? అబ్బా మేడం మీరు నవ్వకండి మేడం, భూలోకమే తలకిందులు అయ్యేటట్టుంది, అసలు ఏం నవ్వు మేడం అది చెప్పేసి అన్నాడు అనుకో, ఇంకేమైనా ఉంటుందా? ఎప్పుడు మర్చిపోతాం ఆ మాటలకి మన భర్తని. నువ్వు పడేస్తాం, ఇక కథం అయిపోయా. మన మనసు నిండా వీడే ఉంటాడు. ఇక ఇంటికి పోయిన తర్వాత అద్దం ముందు నిలబడి మరలా నవ్వటం చూడటం, నిజంగా అంత అందంగా ఉన్నానంటారా? అంత పనిచేస్తాయి ఆ మాటలు, అవునా? పెళ్లి కాని స్త్రీ అనుకో, ఇంకా చూడాలి. ఎన్నో ఆశలు పెట్టుకొని చాలా అల్లారు ముద్దుగా పెంచుకుంటుంటాడు తండ్రి, నా కూతురు అని కదా. 18-20 సంవత్సరాలు కష్టపడి లక్షలు ధారపోసి చదివించుకుంటూ మంచి ఇష్టమైనటువంటి కాస్ట్లీ డ్రెస్సులు తీసుకొచ్చేసి నా కూతురు కోసం అని చెప్పేసి ముచ్చటపడి తీసుకొచ్చేసి ఆనందంగా ఇస్తా ఉంటే, ఫైనల్గా నువ్వు నాకు వద్దా అని చెప్పేసి వెళ్ళిపోతుంటుంది ఎవడో పట్టుకొని, అవునా కదా? ఎంత బలహీనం అంటే 18-20 సంవత్సరాల ప్రేమను గంగలో దొక్కేసి ఈజీగా ఎవడో పనికి మాలోడు వచ్చేసి 4 మాటలు మాట్లాడితే ఆ 4 మాటలకు పడిపోయి పారిపోవటం అని అంటే ఇది మామూలు విషయమా కదా? తండ్రి ఎంత బాధపడతాడు మీకు తెలుసో లేదో. మిర్యాలగూడెంలో ఒక వ్యక్తి బాగా ధనవంతుడు, తన కూతురు పైన ఎన్నో ఆశలు తాను పెంచుకున్నాడు. ఎందుకంటే తనకు పుట్టినటువంటి కుమార్తె తాను ఎంతో ఆశపడి పెంచుకోవటం మాత్రమే కాకుండా తనకు కావాల్సిందంతా సమకూర్చుతున్నటువంటి వ్యక్తి ఎవరినో ప్రేమించింది, వెళ్ళిపోయింది. దానివల్ల ఎన్నో గందరగోళాలు జరిగాయి. ఈయనకు వచ్చినటువంటి కోపంతో ఈయన ఏం చేశాడంటే
ఎవరినైతే ప్రేమించిందో కూతురు కథం లేపించేశాడు. రకరకాల ప్రయత్నం ఆయన చేసిండు. ఫైనల్గా కూతురు మాట్లాడుతున్నటువంటి మాటలు ఒక్కసారిగా ఆలోచించుకుంటే, నా ఇన్ని సంవత్సరాల ప్రేమ ఏమైపోయింది? అల్లారు ముద్దుగా చిన్నప్పటి నుంచి ఎంత ప్రేమించాను, ఎంత చేశాను నీకోసం. నేను నీ కంటిలో కనీసం నలుసంతా కూడా నీకు కనబడలేదా? నీకు అనిపించలేదా? నీ మనసులో అసలు నాకు స్థానే లేదా అని బాధపడి, ఆ బాధ ఎక్కువై తట్టుకోలేక ఫైనల్గా మందు దాగి చచ్చిపోయాడు. ఎవరు? తండ్రి. బాగా వైరల్ అయింది ఆ విషయం మిర్యాలగూడెంలో కదా. మరి కొంతమందికి తెలిసే ఉంటుంది, కొంతమందికి తెలియకుండా ఉండొచ్చు. బాధపడింది ఎవరు? ఇప్పుడు ఒక బలహీనమైనటువంటి ఘటం అనబడేటటువంటి స్త్రీ వల్ల ఎవరు శోభపడ్డారు, ఎవరు బాధపడ్డారు అంటే ఇటు తండ్రి, కుటుంబం. పెళ్లి చేసుకుంటే భర్త, అదే కదా. ఓవరాల్గా ఈ విషయం మీ ముందు ఉంచాను లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు, అర్థమవుతుందా? మరి దీన్ని మీ మనసులో దాచిపెట్టుకొని, మీ మనసులో ఉంచుకొని దీన్ని అప్లై చేస్తూ ఉండాలి. ఈ మాటలు ఎప్పుడు కూడా యాక్టివేట్లో ఉండాలి. ఎందుకంటే మీ జీవితంలో పనికి వెళ్ళేటప్పుడు కానీ, మీరు స్కూల్కి కాలేజీకి వెళ్ళేటప్పుడు కానీ, అలాంటి వాళ్ళు ఎక్కడో ఒక చోట ఎవడో ఒకడు తగులుతుంటాడు. మిమ్మల్ని చూసి, మీ పైన ఉన్నటువంటి ఈ తోలును చూసి పరిగెత్తుకొని వచ్చేసి ఇగిలించుకుంటూ మీతో మాట్లాడేటటువంటి వాడు మాట్లాడంగానే మీకు బ్లింక్ అవ్వాలి మాటలు. ఓహో, వాడు ఏం మాట్లాడినా కూడా మీకేమర్థం అవ్వాలి? బిస్కెట్లు ఇసురుతున్నాడు. మాకు తెలుసు ఆల్రెడీ, ఆ దేవదేవుడు తన గ్రంథంలో రాయించిన మాటల సారాంశాన్ని బట్టి తన సేవకుని ద్వారా ఇవన్నీ మాకు ముందస్తుగానే చెప్పించాడు. కాబట్టి హలో బ్రదర్, చాలు ఇలాంటి బిస్కెట్లు నా దగ్గర చాలా ఉన్నాయి. సప్పుడు లేకుండా నీ పని నువ్వు చూసుకో, నా పని నన్ను చేసుకొని, నీ పని నువ్వు చూసుకో, నా పని నన్ను చేసుకొని చల్ అన్నాం అనుకో, రెండో రోజు నీ దగ్గర నీ చుట్టుపక్కల కనబడతాడు. మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవటం కోసమే దేవుడు అనేకమైనటువంటి విషయాలు మీ ముందు ఉంచాడు. ఇవే నేను మీ ముందు ఉంచినటువంటి పాఠం లాస్ట్ టైం. అయితే ఈ విషయాన్ని కూడా గుర్తు చేయడానికి గల కారణం ఏంటి అంటే, మనకు అర్థం కావాలి ఒకటి, అధికంగా పురుషుడు స్త్రీలకు ఆకర్షితుడవుతున్నాడు. అలా ఆకర్షితుడవుతున్నప్పుడు కొన్నిసార్లు ఆకర్షణ మరీ ఎక్కువై కొన్నిసార్లు మరీ ఎక్కువై అనే మాట్లాడటం కంటే ఎక్కువ సార్లు మ్యాక్సిమం పర్సంటేజ్ అదే జరుగుతుంది అనేది మనకు అర్థమవుతుంది జాగ్రత్తగా ఆలోచన చేస్తే. అయితే పెళ్లికి ముందు లేదంటే పెళ్లి చేసుకున్న తర్వాత మెల్లమెల్లగా కంప్లీట్గా బెండ్ అయిపోయి ఏమైపోతాడు అని అంటే, స్త్రీ ఏం చెప్తే అది, ఆ విధంగా లొంగిపోతాడు అని చెప్పొచ్చు ఒక మాటలో, ఆ విధంగా బెండ్ అయిపోతాడు అని చెప్పొచ్చు ఒక మాటలో. అంటే అధికారిగా నువ్వు ఉండరా అని చెప్పేసి దేవుడు పురుషుడికి అధికారం ఇస్తే, ఇతను ఏం చేస్తాడు తెలుసా? మెల్లమెల్లగా స్త్రీకి బానిస అయిపోయి, స్త్రీలకు ఎక్కువగా అట్రాక్ట్ అయిపోయి, లేదంటే ఒక రకమైనటువంటి శరీర సుఖాలకు బానిస అయిపోయి అని కూడా మాట్లాడవచ్చు. ఆ విధంగా అట్రాక్ట్ అయిపోయి ఏమైపోతాడనంటే, తనకు దేవుడు అనుగ్రహించినటువంటి అధికారాన్ని ఆటోమేటిక్గా మెల్లమెల్లగా ఎవరి చేతికి నెట్టేస్తుంటాడు? అర్థం కాకుండా స్త్రీల చేతికి ఏమొచ్చేస్తుంది తెలుసా? కుటుంబ పెత్తనం వచ్చేస్తుంది, అధికారం వచ్చేస్తుంది. అధికారం వస్తే, పెత్తనం చేతికి వస్తే ఏం జరుగుతుందో స్టార్టింగ్లో ఒక ముక్కలు చెప్పాను. చెప్పండి. ఇప్పుడు పెత్తనం మనది, ఇప్పుడు కుటుంబంలో అధికారం మనది. ఇప్పుడేం జరుగుతుంది? ఎవడో నీకేం అర్థం కాదు. ఎవడో కొన్ని వ్యవహారాలకు వస్తే భర్తతోనే, నువ్వు సైలెంట్గా ఉంటావా ఉండవా చెప్తాను ఈ సంగతి ఇంటికి అని సైలెంట్గా వెళ్ళిపోయింది అనుకో, అనుకుంటుంటాడు ఇక కథం. సుక్కలు రాత్రి మొత్తం సుక్కలు చూడాలి, చందమామలు కూడా చూడాలి, చాలా కష్టం మరి అనుకుంటూ పోతుంటాడు. అలా ఒక 2 సార్లు 3 సార్లు అనుభవించిన తర్వాత అతనికి బాగా అనుభవం వచ్చేస్తుంది. ఆవిడేం చెప్పినా మనం సైలెంట్గా ఉండటమే బెటర్ రా, ఎందుకు లేనిపోని అనవసరమైన ఆయాసం ప్రయాసం వేస్ట్ ఎందుకు అని చెప్పేసి కాంప్రమైజ్ అవుతుంటాడు అనమాట. ఎవరు? భర్త, పురుషుడు. మెల్లమెల్లగా దినాలు గడుస్తున్న కొద్ది మనోడు ఏం చేస్తాడనంటే కాంప్రమైజ్ అవుతుంటాడు, బెండ్ అయిపోతా ఉంటాడు. ఎందుకో బయట ఉన్న ఏ పురుషుడికి బెండుగాడు, బయట ఉన్నటువంటి ఎవడికి బెండుగాడు అంటుంటాడు అంతే. ఇంటికి వస్తే దీనికోసం ఓ సామెత కూడా చెప్తారు చాలా మంది. ఏమని చెప్తారు చెప్పండి ఒకసారి, మీకు బాగా తెలిసే ఉంటుంది. బయట పులి, ఇంటికి వస్తే అది. బయట పులి, ఇంట్లో అలా తయారైపోతాడు అనమాట ఫైనల్గా. ఎవరు? పురుషుడు.
అందుకోసమే పెత్తనం ఎవరి చేతికి వెళ్తుంది? స్త్రీల చేతికి వెళ్తుంది. ఇప్పుడు మనోడు ఉండాలేనంటే అవునంటారా కాదంటారా? ఇప్పుడు ఆ స్త్రీ జ్ఞానవంతురాలైతే ఏం చేస్తుంది? ఇప్పుడు చదవండి ఆ మాట ఎంత బాగుంటుందో. ఇప్పుడు అర్థమవుతుంది చూడండి, చాలా చక్కగా అర్థమవుతుంది. ఇప్పుడు జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూడురాలు తన చేతులతోనే తన ఇల్లుని ఊడబెరుక్కుంటది. తన ఇష్టం ఏం చేసుకుంటుంది. వీడు నిమిత్త మాత్రుడు చూస్తుంటాడు, అంతే అంతే ఉంటాడు, అంతే ఏమీ లేదు, నేను చేయలేడు అంతే. మెల్లమెల్లగా రానున్నటువంటి దినాలలో కుటుంబ పెత్తనం మాత్రమే కాదండి. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు చెప్పాను, కుటుంబం అంటే ప్రపంచం అని. ఎందుకు కుటుంబం అంటే ప్రపంచం అని అన్నాను? ఆ కాన్సెప్ట్ కూడా చెప్పాను మీకు. ఇల్లు అంటే ఇటుక అని చెప్పాను. ఎందుకు ఇటుక? అన్ని ఇటుకలే సరైన క్రమంలో ఇటుక మీద ఇటుక, ఇటుక మీద ఇటుక, చాలా ఇటుకలు కలిస్తే ఇల్లు, అంతేనా కదా? ఒక ఇటుక ఇటుకే, కానీ 100,000 ఇటుకలు సరైన క్రమంలో పేరిస్తే ఏమవుతుంది? అది ఇల్లు. అలాగే ఒక కుటుంబం, అనేక కుటుంబాలైతే ఊరు, అనేక ఊర్లైతే మండలం, కొన్ని మండలాలైతే జిల్లా, కొన్ని జిల్లాలైతే, కొన్ని రాష్ట్రాలైతే, కొన్ని దేశాలైతే అదే మరి ప్రపంచం. ప్రపంచంలో ఏముందంటే కుటుంబమే ఉంది. ఈ కుటుంబం మీద పెత్తనం నీదొచ్చేస్తే ప్రపంచం మీద పెత్తనం ఎవరిది ఉన్నట్టు ఇప్పుడు? అది కదా మ్యాటర్. అందుకోసమే ఇక్కడ ఎవరు కనబరుగయ్యారు ఈ వచనంలో? ఏమైపోయాడు అతను? ఎటువైపు వెళ్ళిపోయాడు అతను? అతని పరిస్థితి ఏంటంటే నిమిత్త మాత్రుడు. నీ ఇష్టమేనే, నువ్వేం చేస్తే అదే, నువ్వేం చెప్తే అదే. మాట్లాడినవా గమ్ము నుండు. ఆ ఒక్కొక్క వార్నింగ్లు ఎట్లుంటాయంటే, ఎందుకురా బాబు మళ్ళా సాయంత్రం పోతే ఆ బాధ, ఆ పోడు తట్టుకోలేను, కష్టం అది, ఇక్కడ గమ్మును ఉండడమే బెటర్ అనుకుంటాడు ఫైనల్గా. అసలు ఏ రేంజ్లో బెండ్ అవుతాడు అంటే ఒక్క ఎగ్జాంపుల్ చూపిస్తానండి బైబిల్లో నుంచి. నేను మాత్రమే, ఎవరైనా సరే అవ్వకవ్వాల్సిందే అని. ఈ రేంజ్లో బానిస అవుతాడా ఒక పురుషుడు అని అంటే? మరి ఏ రేంజ్లో బానిస అవుతాడో ఒక సందర్భాన్ని బైబిల్లో నుంచి చూపించి నేను పాట ముగించేస్తాను. బానిసైనటువంటి వ్యక్తి అల్లా తప్ప మామూలు వ్యక్తి కూడా కాదండి, మామూలు వ్యక్తి కాదు చెప్పొచ్చు ఖచ్చితంగా. ఆదాము మొదలుకొని నేటి వరకు ఆయన అంతటి బలవంతుడు లేడు, అంతటి బలవంతుడు. గౌతమ సింహం బొబ్బరించుకుంటూ ఆయన మీదికి వస్తే నిలబడి మేకను చించినట్టు చించిన ఘనమైనటువంటి వ్యక్తి అతను. గౌతమ సింహం బెదరలేదు, భయపడలేదు, పారిపోలేదు. రా అని చెప్పేసి గౌతమ సింహం బొబ్బరించుకుంటూ మీదికి వస్తుంటే సింపుల్ గా చించేసి వస్తే పక్కనే ఉన్నటువంటి తల్లిదండ్రులకు కూడా అర్థం కాకుండా చించవుతారు, ఇసిరి వచ్చేస్తాడంతే. ఏందా బలం అసలు? ఏమనాలి ఆ బలాన్ని? మామూలు బలమా? ఎంతటి బలశాలి చూడండి. ఎవరైనా ఎవరండి? బాగా జ్ఞానం ఉందనుకుంటా బైబిల్ మీద. సొలొమోనా? ఎవరు? ఈ అబ్బాయి చెప్పిండు కరెక్ట్గా. ఎవరైనా? సంసోను గారండి. అడవికి వెళ్తే ఒక నక్కను దొరకబట్టుకోగలమా మనం? ఒక నక్క దొరుకుతుందా మనకు? నక్క మనకు దొరుకుతుందా? కానీ ఈ బలవంతుడు ఏం చేశాడు తెలుసా? 1 కాదు 2 కాదు 300 నక్కలు పట్టుకున్నాడు అంతే. జతలుగా 2 ఏమంటారు నక్కల తోకలను కట్టేసి ఆ తోకలకు దివిటీలను వెలిగించేసేసి ఫిలిస్తీన్ల పొలాల మీద పంపించేసిండు, వదిలేసిండు. 300 నక్కలను ఏ విధంగా పట్టుకున్నాలో, ఎలా పట్టుకున్నాలో ఒక్కసారి ఆలోచన చేయండి. ఏందా బలం? అది ఆయన కెపబిలిటీ, ఆయన కెపాసిటీ. ఆయనను చంపేద్దామని చెప్పేసి ఫిలిస్తీన్లు 1000 మంది వచ్చారండి. ఒక్కసారిగా 1000 మంది ఒక మనిషి మీద పడితే ఎట్టుంటో చెప్పండి. పొట్టు అయిపోతాడు, దొరుకుతాడా? కానీ అతని బలం ఒక్కసారి అంచనా వేయి. 1000 మందిని పక్కనే ఉన్నటువంటి గాడిద దవడను పట్టుకొని, గాడిద పచ్చి దవడతోనే 1000 మందిని చంపి కుప్పలుగా వేసేసాడు అంతే. వామ్మో, అదేం బలం అండి! ఏం బలం అసలు అది? అవునా కదా? అదెంతటి బలము, అదేం బలము, ఆ రేంజ్లో ఉంది ఆ బలము. 1000 మంది ఆయనను చంపటానికి వెళితే సింగిల్ హ్యాండ్తో ఏం చేసేసాడు? మట్టి గరిపించేసేసి కుప్పలు కింద వేసాడు, చంపేసి. అది ఆయన బలం. చూసారా ఎట్లున్నాడో? ఏ విధంగా ఉన్నాడు చూడు ఆ బలం. అలాంటి బలవంతుని ఎక్కడైనా ఎప్పుడైనా చూసారా?
అందుకోసమే చెప్తున్నాను నేను, ఆదాము మొదలుకొని అంతటి బలవంతుడు లేడంట. ఒక్కవేళ గొలియాతు కాలంలో ఆయన ఉండుంటే ఉండేది మజా, అద్భుతంగా ఉండేది కదా. ఒక్కసారి ఎదురెదురుగా నిలబెట్టేసి కాచుకోండి చూసుకోండి అని అంటే ఉండేది. చిన్న పిల్లోడు చంపేశాడు ఆయన్ని. ఎవరిని? గొలియాతుని. కానీ అతనికి ఉన్న బలం వర్ణనాతీతం, అద్భుతం. అంతటి బలవంతుడు కదా. ఏమైపోయాడో తెలుసా? ఒక్క స్త్రీ అండి. అబ్బే అబ్బే అబ్బే, ఇది చాలా దారుణం, భయంకరం. అసలు ఆ చరిత్ర చదివినప్పుడు అబ్బా, ఇదెక్కడి మహాశక్తి, 1000 మందిని మించిన శక్తి, కొత్త సింహానికి మించిన శక్తి ఒక స్త్రీకుందా? అబ్బా, ఇది చాలా విడ్డూరం అండి, చాలా భయంకరం అనిపించింది నాకైతే. కొత్త సింహమే ఏవి చేయలేకపోయింది ఆ మహాబలవంతుణ్ణి. 1000 మంది కూడా ఏమి చేయలేకపోయారు. కొత్తగా పెరిగిన తాళ్ళు గట్టిగా బిగిసి కట్టేస్తే అలా మామూలుగా ఉట్టి తాళ్లను తెంపినట్టుగా, ఏదో మామూలు తారు ఉంటుంది చూసారా, ఏమంటారు దాన్ని, మామూలు దారాల్ని ఎలా అయితే మనం తెంపేస్తాం అంత సింపుల్ గా ఈజీగా నూలు పోగును తెంపినట్టు తెంపేసినటువంటి మహానుభావుణ్ణి ఒక స్త్రీ బంధించేసిందండి. ఒక స్త్రీ బంధించేసింది అంటే ఇప్పుడు ఆ స్త్రీని ఏమనాలి చెప్పు? 1000 మందికి మించిన శక్తి, కొదమ సింహానికి మించినటువంటి శక్తి, 300 నక్కలకు మించినటువంటి శక్తి కలిగినటువంటి వారుగా ఈరోజు ఆ సందర్భం చదువుతున్నప్పుడు నాకు ఇంత బలమైనటువంటి వాళ్ళందరినీ సంహరించినటువంటి ఆ వ్యక్తినే మట్టి గరిపించేసింది ఒక స్త్రీ అని అంటే ఈవిడెంత బలవంతురాలు అనిపించింది నాకైతే. ఒక మాటలో చెప్పాలంటే ఆవిడ బలహీనతే ఆవిడ బలం. అవునా కదా? అంతేనే కదా? స్త్రీ గురించి ఏమని రాశాడు దేవుడు? నువ్వు బలహీనమైన ఘటమే. అర్థమైతే ఆ బలహీనతే నీకు బలమవుతుంది ఒకనొక దినాన కదా. ఇప్పుడు ఆ స్త్రీ, ఆవిడ పేరేంటంటే దెలీలా అనేటటువంటి స్త్రీని చూశాడు, మోహించాడు, వెళ్ళాడు. ఆవిడ పక్కన చేరాడు. చేరి ఆవిడతో ఒక రకంగా భార్యాభర్తలు కానీ కొనసాగుతున్నారు. ఎవరెవరు? సంసోను గారు, దెలీలా గారు భార్యాభర్తలుగా కొనసాగుతున్నారు. ఆయన పేరు చెప్తే చుట్టుపక్కల దేశాలన్నీ గజ 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 వణుకుతున్నాయి ఆ కాలంలో. వామ్ము సంసోను గారా, అబ్బా అబ్బా అనుకుంటుంటారు అందరూ. దేశాలే వణుకుతున్నాయండి ఎవరిని చూసి. అలాంటి సంసోను గారు ఎవరో తెలుసా? నా భర్త అని ఎంత గొప్పగా చెప్పుకోవాలి ఈవిడ? చెప్పుకోవాలన్నా వద్దా? కానీ ఈవిడెవరో తెలుసా? దెలీలా అనే ఆవిడ ఎవరో తెలుసా? సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనంలో మీరు చదివారే, అందులో 2వ లైన్ ఆవిడ. 2వ లైన్ ఒకసారి చదవండి. 2వ లైన్లో ఏముందో? 3 రాళ్ళు తన చేతులతో ఏం చేసుకుంటుందట? తన ఇల్లును పెరుక్కుంటుందట, పెరుక్కుంటుందట. ఇది కరెక్ట్ గా సరిపోతుంది ఆవిడ విషయంలో. ఎందుకనంటే ఒక బలవంతుడు నాకు భర్త, నా భర్త పేరు చెబితే చుట్టుపక్కల ఉన్న ఊర్లు దేశాలు గజ 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 వరకాల్సిందే అని అన్నప్పుడు నువ్వు ఎంత దర్జాగా, ఎంత ఆనందంగా బ్రతకాలి, ఎంత ధైర్యంగా బ్రతకాలి నువ్వు సమాజంలో. అవునా కదా? ఎంతైనా ఉపపత్ని అన్నట్టే కదా, పత్నియే కదా. ఎటు తిరిగినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ మూలకి వెళ్ళినా ఖచ్చితంగా సాయంత్రానికి నీ ఇల్లు చేరుతున్నాడు కదా, నీ దగ్గరికే వస్తున్నాడు కదా. నువ్వు ఎలా ఉండాలి, ఎంత గొప్పగా ఉండాలి, చాలు ఇలాంటి వ్యక్తి నాతో ఉంటే చాలు అని అనుకొని బ్రతకాలన్నా వద్దా నువ్వు? జ్ఞానవంతురాలైతే ఎలా బ్రతికేది? కానీ ఆవిడెవరు? కాబట్టి ఏం చేసింది తెలుసా? ఫిలిస్తీన్లు వచ్చారు. ఇదిగో నీకెంత కావాలో చెప్పు, ఈ ప్రపంచంలో ఎవడు కూడా బంధించలేడు ఆయన్ని, నువ్వు మాత్రమే బంధించగలవు. అప్పుడు ఆవిడ అనుకుంది, అంత శక్తి ఉందా నాకు? మరి ఏమనుకున్నావు? నీకు అర్థం కాదు కానీ నీకున్న శక్తి నీకేం తెలుసు తల్లి? మీకున్న శక్తి మీకేం తెలుసు? నేను అబలని కదా అని కోరుకు, నువ్వు వాయిస్తే తబలలు పక్కన పగులుతాయి తెలుసా అని చెప్పేసి ఆవిడ గురించి చెప్పి నువ్వు మాత్రమే బంధించగలవు అని చెప్పేసి, నువ్వు ఎంత అడిగితే అంత అని చెప్పేసి వాళ్ళు బేరం కుదిరించుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక నెక్స్ట్ చూడాలి, స్టార్ట్ చేసింది ఈవిడ. వచ్చిండు యజమానుడు తన భర్త ఎక్కడికి? ఇంటికి. ఇప్పుడు స్టార్ట్ చేసింది. ఏమని స్టార్ట్ చేసింది? ఒక్కసారి న్యాయాధిపతుల గ్రంథం చూద్దాం, బాగుంటది. 16వ అధ్యాయము 6వ వచనం చూడండి, నేను చదువుతాను. కాబట్టి దెలీలా ఎవరు? దెలీలా మాట్లాడుతుందంటే ఎవరితో? సంసోను గారితో మాట్లాడుతూ, నీ మహాబలము దేనిలోనున్నదో నిన్ను దేని చేత కట్టి బంధింపవచ్చునో నాకు దయచేసి తెలుపుమని సంసోనుతోననగా, సంసోను
గారు ఏమని మాట్లాడుతున్నారంటే, 7 నిరవంజి చువ్వలతో నన్ను బంధించిన నేను బలహీనుడనై సామాన్య మనుషులలో ఒకరి వలె అవుదునని ఆమెతో చెప్పాడు. చెప్పిన వెంటనే మహాతల్లి ఏం చేస్తుందో తెలుసా? ఆ నిరవంజి చువ్వలు తీసుకొచ్చేసి టకటకటకటగా బంధించేసేసి అలా పక్కన నిలబడి, సంసోను గారు ఫిలిస్తీన్లు వస్తున్నారు నీ మీద పడటానికి అని చెప్పేసి చెప్తుంది. చెప్పగానే మరుడు ఏం చేస్తున్నాడు? పట తెంచేసి నిలబడిపోతున్నాడు. నిలబడగానే ఆవిడ మూతి ముడుచుకొని సైలెంట్గా పోయి కూర్చుంటుంది. ఏమైంది ఇప్పుడు లోపల పోయి ఎందుకు కూర్చున్నావు రా అని చెప్పేసి అంటే, నేను రాను, నాతో మాట్లాడకు, నా దగ్గర కూడా రాకు నువ్వు అంటు. మీకు తెలుసు కదా ఇదంతా ఎలా చికాకు ఉంటుందో. అతను లొంగాలంటే ఏం చేయాలో మొత్తం ఆ విద్యలన్నీ పుట్టుక నుంచి నేర్చుకొని వస్తారు అనిపిస్తుంది నాకు అప్పుడు. ఏ విషయంలోనైనా భార్యాభర్తలు అలిగారు అనుకోండి, అలిగితే నేను చూసింది అనుభవించింది చెప్తాను. మనం పోయి రిక్వెస్ట్ చేసి ఏదో ఒకటి చేసి సమాధాన పడదామని చెప్పేసి అనరు. అతన్ని నా దగ్గరికి ఎలా రప్పించుకోవాలో నేను ప్లాన్ చేస్తాను. చూడు, నేను ఇన్నే కూర్చుంటాం అనేది అదే వస్తాడు చూడు, అంతే. అది మన టాలెంట్ అనమాట. అంతేనా కదా? మ్యాక్సిమం ఏం చేస్తే వస్తాడు, ఎలా చేస్తే వస్తాడు అన్ని తెలుసు మనకు. ఆవిడ అదే చేస్తుంది. ఏమైంది ఇప్పుడు చెప్పరా? నువ్వు నన్ను ప్రేమించట్లేవు, నువ్వు నన్ను ప్రేమిస్తే నేను చెప్తావు కదా, ఇలా ఎందుకు చెప్పినావు? విసిగిస్తుంది. సరే ఇప్పుడు నిజం చెప్తారా? చెప్తావుగా చెప్తా రా అని అంటే, సరేపా ఇప్పుడు చెప్పు అన్నప్పుడు మరలా ఏం చెప్తున్నాడు చూడండి. 11వ వచనం చూడండి. రెండోసారి మరలా అడిగింది. 10వ వచనం చూస్తే, అప్పుడు దెలీలా, ఇదిగో నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధం ఆడితివి, నిన్ను దేని చేత బంధించవచ్చునో దయచేసి నాకు తెలుపమని సంసోనుతో చెప్పగా అతడు మరలా రెండోసారి ఏం చెప్తున్నాడు? పెనిన తరువాత పనికి పెట్టని కొత్త తాళ్లతో నన్ను బాగుగా బంధించిన ఎడల నేను బలహీనుడనై సామాన్య మనుషులలో ఒకని వలె అవుదునని ఆమెతో చెప్పిన వెంటనే ప్రయత్నం చేస్తూనే ఉందడి. చెప్పిన వెంటనే ప్రయత్నం మొదలు పెడతానే ఉంది ఆవిడ. మరలా వెంటనే ఏం చేసింది? బంధించేసిన తర్వాత 12వ వచనం చూస్తే, అంతటా దెలీలా పెనిన కొత్త తాళ్లను తీసుకొని వాటితో అతన్ని బంధించి, సంసోను ఫిలిస్తీయులు నీ మీద పడుచున్నారని అతనితో నేను. అప్పుడు మాటున నుండి వారు అంతఃపురములో నుండిరి. అతడు తన చేతుల మీద నుండి నూలు పోగువలే ఆ తాళ్లు తెంపెను. అప్పుడు దెలీలా మరలా మూతి ముడుచుకొని మరలా ఆలిగి లోపల కూర్చుంది. నువ్వు నా అమ్మగా చూడకు, నా దగ్గర కూడా రాకు, నువ్వు నాకు అవసరం లేదు, నీతో మాట్లాడు, నన్ను మోసం చేసినావు, రెండోసారి కూడా మోసం చేసినావు, మా ఇంటికి రాకు నువ్వు అంటే. అంత పెద్ద మాటలు ఎందుకు అంటావు నువ్వు? ఇప్పుడు ఏమైందని? నువ్వు అబద్ధం చెప్పావు, ఫస్ట్ సారి అంటే ఊకున్నా, మళ్ళీ రెండోసారి కూడా అబద్ధం చెప్పినావు, నువ్వు నాతో మాట్లాడుకో అని అంటే, సర్లే కనరా మళ్ళీ చెప్తారా? చెప్తావు నువ్వు, ఫస్ట్ సారి చెప్పలే, రెండోసారి చెప్పలే, ఇప్పుడు చెప్తాలేవే, నువ్వు రావే అంటాడు. కథం చెప్పాలి మరే, ఖచ్చితంగా చెప్తా. మళ్ళా విసిగించటంలో తప్పదు అని చెప్పేసి మరలా వచ్చి మూడోసారి మరలా ఏం చెప్తున్నాడు? మరలా ఏం చెప్పాడు అని అంటే 13వ వచనంలో, అతడు అన్న దగ్గర నుంచి చదవండి, లేదంటే స్టార్టింగ్ నుంచి 13 నుంచి చదువుతా చూడండి. అప్పుడు దెలీలా, ఇది వరకు నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధములాడితివి, నిన్ను దేని వల్ల బంధించవచ్చునో నాకు తెలుపుమని సంసోనుతో చెప్పగా అతడు, నీవు నా తల జడలు 7 అల్లిన ఎడలా సరి అని ఆమెతో చెప్పాను. అంతటా ఆమె మేకుతో దాన్ని దిగగొట్టి సంసోనును ఫిలిస్తీయులు నీ మీద పడుచున్నారని అతనితో చెప్పినప్పుడు, అంటే జడలు అల్లటం మాత్రమే కాకుండా అసలు కదలకూడదు మనోడు అని చెప్పేసి ఆ జడలన్నింటినీ చుట్టి మేకులతో దిగగొట్టి మరి అసలు ఏం ప్రయత్నం చేస్తుంది ఈవిడ? అసలు ఏమైనా అర్థం అవుతుందా? పోనీ ఆవిడ కంటే అర్థం కాలే, డబ్బుకు సొమ్ముకు లోబడి ఏదో చేస్తుంది. ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఇతనికి ఏమైంది? నువ్వు వద్దు, నీ అసలు ఏమి వద్దుపా అని చెప్పేసి పోవాలన్నా వద్దా? పోట్లేడు ఏంటంటే అసలు ఇన్ని ప్రయత్నాలు చేస్తుంది పిలుస్తుంది, కానీ ఈవిడ నన్ను ఎటు చూసి చంపేసేటట్టే కనపడుతుందబ్బా అని తేరుకోవాలన్నా వద్దా? ఆ ఆలోచన రావాలన్నా వద్దా? పారిపోవాలన్నా వద్దా? నువ్వెంత అని అనేసి వెళ్ళిపోవాలన్నా వద్దా? వెళ్ళట్లేడు. మరలా పిలిచింది, పిలవగానే మళ్ళా టగటగ లేచిండు. ఆ మేకు కూడా పెరుక్కొని నీట్గా లేచినప్పుడు ఎవడరా రండి రా అనగానే అక్కడో లక్కడే లేచిండ్రా నాయన, లేచిండ్రా అని చెప్పేసి వాళ్ళు ఎక్కడ దొంగలు అక్కడే గప్చిప్ అయిపోతున్నారు. ఇప్పుడు ఎన్నిసార్లు అయింది? ఇక చూడు, నా దగ్గరికి రాకు, నాతో మాట్లాడకు, నాకు ఏ సంబంధం లేదు, నా మీద రవ్వంత ప్రేమ కూడా నీకు లేదు. అంటే ప్రేమ ఉంటే ఇప్పుడు చచ్చిపోవాలా నువ్వు చెప్పినట్టు చేసి? అంటే నువ్వు నన్ను చంపేస్తే నీకోసం నేను చచ్చిపోతేనే ప్రేమనా? గదేం పోతే అదేం ఆలోచన?
అంటే నేను చస్తేనే నీకు ప్రేమ ఉన్నట్ట? అర్థం కావాలన్నా వద్దా ఆ మహానుభావుడికి? ఆ వ్యక్తికి అర్థం కావాలన్నా వద్దా? ఇంకా వింతేంటంటేనండి, నాకు గుండెలు పగిలినటువంటి షాకింగ్ ఏంటంటే, ఆ వ్యక్తి మామూలు వ్యక్తి కూడా కాదు, ఆత్మ కలిగినటువంటి వ్యక్తి అయినా కూడా, అబ్బా ఏం శక్తి అసలు స్త్రీలో! అదేం శక్తి అండి? ఆత్మ కలిగినటువంటి వ్యక్తినే మట్టి కనిపించేస్తుంది అని అంటే అసలు అక్కడి నుంచి దాటి వెళ్ళలేకపోతున్నాడు. గుండెలు పగిలే వాస్తవం, గుండెలు పగిలే విషయం అసలు ఇది. విసుగు చెంది 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 లాభం లేదురా భయ్ అని చెప్పేసి, ఇక లాభం లేదు అని అనుకొని పారిపోవాలనా, వెళ్ళిపోవాలనా, వదిలేయాలనా? ఆవిడ్ని వదిలేయలేకపోతున్నాడు. ఇక తానే సావాలనుకున్నాడు తప్ప ఆవిడ్ని వదిలేయలేకపోతున్నాడు. చూడు అసలు ఇది ఎక్కడి పట్టురు నాయన, ఏం బట్టి అసలు ఎలా పట్టింది ఆవిడ? అసలు నాకు ఏమర్థం కాలే. అసలు ఏ విధంగా బట్టి ఉంటుంది? ఫైనల్గా ఆయన ఫీలింగ్స్ చూడు ఒక్కసారి. 16వ వచనం చూడండి. ఆమె దినమును మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టిచున్నందున. ఇక మాటల చేత బాధించింది అంటే ఏ రకంలో, ఏ రేంజ్లో ఉంటుంది చెప్పండి మీరు? కొంచెం కొంచెం అన్నా తెలిసే ఉంటుంది కదా మీకు. ఏమండి, బిడ్డడు గిరిగిరిగిరి తనుకుడు మళ్ళీ రావాల్సింది ఇక్కడికి. అది మనం పట్టుబడితే, స్త్రీలు పట్టుబడితే ఏ రేంజ్లో ఉంటుందని అంటేనండి, అబ్బా ముల్లోకాలేకమైన తాను అనుకున్న జరిగి తీరాల్సిందంతే. కానీ వదిలిపెట్టరు, పట్టు ఒక్కసారి పట్టారనుకో. అందుకోసమే ఈ పట్టు గురించి ఒక ఆయన రాశాడండి. అబ్బాయి ఏం రాసినావు నాయన, ఏమన్నా రాసినావు అని అసలు మామూలుగా రాయలే ఆ మాట అనిపించింది. ఆ రేంజ్లో రాశాడు. స్త్రీలకు ఉన్నటువంటి బలం గురించి, స్త్రీలు పడితే ఆ పట్టెట్టుంటుందో చెప్పి రాశాడు ఆయన. అది ఒక్కసారి చదువుకొని మళ్ళీ ఇక్కడికి వద్దాం. ఏమంటారు, చదువుకొద్దామా? అదొకసారి అలా చదువుకొని ఇక్కడికి వచ్చేద్దాము. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం బాబా 26వ వచనం చదవండి. ఆహా, ఈ ప్రపంచంలో మరణాన్ని మించింది ఏదైనా ఉందా అండి? మరణం కంటే మించిన బలం ఏదైనా ఉందా? మహానుభావుడు ఏం రాశాడు చూడండి. ఫీజులు అవుట్ అయిపోతాయి అంటే, ఫీజులు అవుటే, ట్రాన్స్ఫార్మర్ వేలటమే. ఆ మాట చదివితే, మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించున్నది ఒకటి నాకు కనబడేను అట. ఎవరికి? ప్రపంచ జ్ఞాని అయినా సొలొమోను గారికి ఏం కనపడింది నాయన నీకు అని అంటే ఆయన అంటున్నాడు, మరణము కంటే కూడా ఎక్కువ దుఃఖము కలిగించున్నది ఒకటి నాకు కనబడేను, అది మీకు చెప్పాలని చాలా ఆశపడుతున్నాను అని చెప్పి ఏం చెప్తున్నాడు చూడండి. అది వలల వంటిదై ఊరుల వంటి మనస్సును, బంధకముల వంటి చేతులను కలిగిన. అబ్బా అబ్బా ఏమన్నమాట అసలు? అలాంటి స్త్రీ అన్నమాట అక్కడ ఉన్నది. ఆ స్త్రీ ఉరుల వంటి, వలలు వంటిదై ఉరుల వంటి మనస్సును, బంధకముల వంటి చేతులు కలిగి బంధించేసింది. బలవంతుడిని బంధించేసింది. అక్కడ ఎవరిని బంధించింది? అరే కొదమ సింహముని మట్టి గర్పించినటువంటి మహానుభావుణ్ణి బంధించేసింది. 1000 మందిని ఒక్క గాడిద ఎముకతో కొట్టి చంపి కుప్పలు కుప్పలుగా వేసినటువంటి అంతటి బలవంతుడి ఒక్క స్త్రీ బంధించి పెట్టేసిందే. కదలలేకుండా, తప్పించుకొని పోలేకుండా, పారిపోవటానికి కూడా అవకాశమే లేకుండా ఏం బంధించింది? అసలు ఏం బంధించింది? ఇప్పుడు చూడండి, సంసోను కంటే బలవంతురాలైంది ఎవరు? అబ్బా అబ్బా అబ్బా, అది అనమాట దాని, అది ఆ రేంజ్ చూడు ఒక్కసారి. అందుకోసమే చెప్పాను స్టార్టింగ్ లో, మహాశక్తి ప్రపంచంలో ఆ శక్తి గురించి మీ ముందు ఉంచుతానని చెప్పేసి చెప్పాను. అవునంటారా కాదంటారా చెప్పండి? నిజమే కదా? అర్థమవుతుందా? ఆహా, అదనమాట లెక్క. అందుకోసమే అక్కడి నుంచి 1 ఇంచు కూడా కదలలేకపోతున్నాడు బలవంతుడైనటువంటి సంసోను గారు. అక్కడి నుంచి కదిలిపోలేక ఆవిడ బంధించిన బంధకంలో నుంచి విడిపించుకొని బయటికి పోవటం వల్ల పడక ఫైనల్గా చచ్చిపోవాలి అని అనుకున్నాడటండి. అంటే ఇప్పుడు చూడు, కరెక్ట్ మాట సరిపోయిందా? మరణము కంటే అంటే చచ్చిపోవాలనుకుంటాడు ఆయన, చచ్చిపోవాలనుకుంటున్నాడు అంటే అది మరి ఆ లెక్క అట్టుంటది. స్త్రీ బంధిస్తే మరణము కంటే దుఃఖకరమైందిరా నాయన అది అని చెప్పేసి మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను రాశాడంటే అది ఆశామాష విషయం ఏమి కాదు. ఇప్పుడు చదవండి ఆ మాట అక్కడికి వెళ్ళి. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము ఫైనల్గా ఏం జరిగింది? ఆమె అనుదినము మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసిగి, అబ్బా అసలు ఏంటండి అది, చచ్చిపోవాలనుకున్నాడండి. చచ్చిపోవాలి అని డిసైడ్ అయిపోయాడు. అంతేగా డిసైడ్ అయ్యాడు, చచ్చిపోయాడు కూడా.
ఎంతటి బలవంతుణ్ణి మట్టి గరిపించింది. ప్రపంచంలోనే నెంబర్ 1 బలవంతుడు. అలాంటి బలశాలిని మట్టి కరిపించిన ఘన చరిత్ర ఎవరిది చెప్పండి? స్త్రీలది. అది లెక్క. వామ్మో అనిపించాలి కదా. అది ఇంకొకటి చెప్పి పాఠం క్లోజ్ చేస్తాను. ఇంకొక విషయం చెప్పి పాఠం క్లోజ్ చేస్తాను. ఎక్కువ ఏం చెప్పాను, సింపుల్గా. ప్రపంచంలోనే బలవంతుడు అని అంటే మనకు ఎవరు గుర్తుకొచ్చారు బైబిల్లో? సంసోను గారు. ఆయనంతటి బలశాలి బైబిల్లో కానీ ప్రపంచంలో కానీ మనకు కనబడరు. అంతటి బలవంతుణ్ణి మట్టి గరిపించేసిన చరిత్ర స్త్రీకి ఉందని చూసాము. అయితే ఇప్పుడు రెండో స్టెప్ ఏంటంటే, ప్రపంచంలోనే జ్ఞానిగా పేరుగాంచింది ఎవరు చెప్పండి? గట్టిగా చెప్పండి, ఎవరు చెప్తున్నారు? అది ఎవరు? సొలొమోను గారు. అంతేనా కదా? ఈ సంసోను గారు బ్రతికిన కాలంలో తన చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలన్నీ కూడా తన బలాన్ని చూసి, తన బలాన్ని బట్టి షేక్ అయ్యాయి, గడగడొనికాయి. అట్ ద సేమ్ టైం మన సొలొమోను గారు బ్రతికుతున్నటువంటి కాలంలో చుట్టుపక్కల ఉన్నటువంటి ఆఖరికి దూర దేశాల వరకు కూడా తన జ్ఞానాన్ని బట్టి షేక్ అయినాయి. తన జ్ఞాన ఉప్పెనతో ముంచాడు చుట్టుపక్కల దేశాలని. ఎంతో దూరం నుంచి స్త్రీలు పురుషులని తేడాలే లేకుండా రాజులు సైతం, జనరల్గా రాజు అంటేనే బాగా కొవ్వు, పొగరు, బాగా బలుపు అన్ని ఉంటాయి రాజు అంటే, అవునా కదా? పౌరుషం బాగుంటది. వాడంతటా నా ముందు అనగలిగేటటువంటి వాడు, ఎవడికి తలదించడు, ఎవడి ముందు ఎవడిని తనకంటే గొప్పోడు అని చెప్పేసి అసలు ఒప్పుకోడు. ఎవరు? రాజు అనేటటువంటి వాడు. అలాంటి రాజులందరూ కట్టగట్టి ఒప్పుకున్నారు. ఎవరో తెలుసా? రాజులు సైతం, రాణులు సైతం, మన జన్మలో ఒక్కసారి ఆ మహానుభావుని చూసి చచ్చిపోతే చాలరా అనుకున్నారట. అంటే ప్రతి రాజుకున్న అతిశయాన్ని మించిన జ్ఞానం, ప్రపంచాన్ని తన జ్ఞానంతో ఆనాడు అతలాకుతలం చేసినటువంటి ఘనుడు, మహానుభావుడు ఎవరు? అది ఎంతటి జ్ఞానవంతుడంటే నెంబర్ 1 జ్ఞాని అని చెప్పొచ్చు. అలాంటి జ్ఞానవంతుడు ఇతను బలవంతుడు సంసోను గారు. అతను జ్ఞానవంతుడు. బలము జ్ఞానము ఏమీ పని చేయలేదు స్త్రీల ముందు. అది మహాశక్తి స్త్రీ అనంటే. ఏం చేసిన ఈ సొలొమోను గారిని ఏం చేసినాయి తెలుసు కదా? ఏం చేశారో తెలుసు కదా? స్త్రీలు ఏం చేశారు? సృష్టికర్త అయిన దేవుని కోసం బంగారు దేవాలయాన్ని కట్టించి, రాజైన తర్వాత పరిపాలన చేయటానికి ఎంతో భయపు భక్తి కలిగి, వినయ విధేయతలు కలిగి, తండ్రి దేవా, ఈ నీ ప్రజలు వీళ్లను చాలా జాగ్రత్తగా పద్ధతిగా పరిపాలించి నీ కోసం, నీ వైపుకు తిప్పటం కోసం అని చెప్పేసి నాకు జ్ఞానం కావాలయ్యా అని దేవుని పట్ల అత్యాసక్తి కలిగి ఎంతో గొప్పగా పనిచేసినటువంటి వ్యక్తి సొలొమోను గారు. అంత గొప్పగా, అంత శ్రద్ధ భక్తులతో దేవుని మందిరాన్ని కడితే అనేక అందమైనటువంటి స్త్రీలు వచ్చేసి చుట్టుముట్టేసరికి తన జ్ఞానాన్ని ఉక్కిరి బిక్కిరి చేసేసాయి. తన జ్ఞానాన్నంతటిని ఏం చేశారు స్త్రీలందరూ వచ్చేసి? ఉక్కిరి బిక్కిరి చేసేసరికి దెబ్బకు మర్చిపోయాడు దేవుణ్ణి. అట్లుంటది అనమాట. దేవుణ్ణే మర్చిపోయి ఇక పద మీకేం కావాలో చెప్పండి, ఇప్పుడు నా జీవితమే మీకోసం, మీరు ఏం చెప్తారో చేయండి, అలా నేను చేస్తా అని చెప్పేసి అసలు దేవుణ్ణి విడిచిపెట్టేసి స్త్రీల కోసం బొమ్మలకు, మనుషుల చేతుల నిర్మించబడినటువంటి దేవుళ్ళు అనబడేటటువంటి వాళ్ళ కోసం గుళ్ళు గోపురాలు కట్టటము, బలిపీఠాలు కట్టటము, ఆ బలిపీఠాల మీద బలులు ఇవ్వటము అన్నీ చేస్తున్నాడు. అలా ఎవరు మార్చేశారయ్యా నిన్ను? ఇంత గొప్పవాడివి, ఇంత జ్ఞానవంతుడివి, నిన్ను ఇంత ఘోరంగా ప్రభావితం చేసినటువంటి ఆ మహాశక్తి ఎవరు అని మాట్లాడితే దానికి జవాబు చదువుకొని ముగించుకుందాం. రండి, రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం. 11వ అధ్యాయం 3వ వచనం. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండ్రి. అతని భార్యలు అతని హృదయమును ఎవరు తిప్పారట? ఎవరు తిప్పారట? ఎవరు తిప్పారట? అది అదే నాకు కావాల్సిన ఆన్సర్. ఎవరు తిప్పారు? అది లెక్క. ఫైనల్గా ఏ రేంజ్లో తిప్పేశారనంటే, ఏ రేంజ్లో తిప్పారంటే 9-10 వచ్చిన చూడండి. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అతనికి 2 మారులు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము
అది శక్తి ఆ రేంజ్లో ఉంటదన్నమాట. స్త్రీ ప్రభావం పడితే కోలుకోవటం కష్టం, అవునా? స్త్రీల ప్రభావం పడితే ఆ తర్వాత అయోమయం గందరగోళమే పురుషుని జీవితం. ఒక్కసారి పురుషుడు లోబడ్డాడు, అట్రాక్ట్ అయ్యాడు అని అంటే కష్టం ఆ తర్వాత. అందుకోసమే సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనంలో కనుమరుగయ్యాడు పురుషుడు, అవునా? ఏమైపోయాడు పురుషుడు అక్కడ అని ఆలోచన చేశానండి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటది, మూఢురాలు తన ఇల్లు తన చేతులతోనే. మరి పురుషుడు ఏం చేస్తాడు అక్కడ అని అంటే జస్ట్ చూస్తూ ఊరుకుంటాడు అంతే. ఏం చేస్తుంటాడు? చూస్తూ ఉంటాడు అంతే, ఏమీ చేయలేడు. అది రాను చెప్తున్నాను. ఫైనల్గా స్త్రీ ఆధిక్య ప్రపంచాన్ని చూస్తాం ఫ్యూచర్లో. ఏం చూస్తాం? ఆల్మోస్ట్ ఆల్ ఇప్పటికే రౌండ్ అప్ అయిపోయింది, కాకపోతే బయటపడరు, అంత తొందరగా బయట కనపడరు అంతే. బయటకు వచ్చామంటారు తెలుసా? మా ఆయన ఏం చెప్తే అదే. బయటకు వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత ఇగో ఇదే చెప్పు, వేరేదేమైనా చెప్పినావనుకో మళ్ళా సాయంత్రం ఉంటుంది నీకు. అట్టెందుకు చెప్తా, నువ్వు చెప్పినవుగా, ఇంతే చెప్తా పో అని చెప్పేసి బయటికి వెళ్ళిన తర్వాత మనోడు తన సొంత నిర్ణయం అన్నట్టు చెప్తుంటాడు బయటకు వచ్చేసి. అప్పుడు పక్కన ఉన్నటువంటి ఆవిడ అంటుంటది, అవునే మా ఆయన ఏం చెప్తుంది, అబ్బా వండర్ఫుల్ అనుకుంటారు చూడటానికి. బయట ప్రదర్శన వేరు, వెనకాల వేరు, అవునా కదా? సినిమాలు ఎట్లుంటాయి తెలుసా? సినిమాలో కనబడే హీరో ఒకడు, నిజంగా వెనకాల అసలు హీరో ఇంకొకడు. ఎవరు అసలు హీరో ఎవరో తెలుసా మీకు? సినిమాలో డైరెక్టరు. మన ఈ పిచ్చోళ్ళందరూ ఎవరిని చూస్తుంటారు? బొమ్మలో కనపడుతున్నటువంటి ఆయన ఆ హీరో అంటుంటాడు. ఆడే హీరో నాయన. డైరెక్టరు కూర్చోరా అంటే కూర్చోవాలి, లేరా అంటే లేవాలి, కూర్చో ఎగురురా అంటే ఎగరాలి, దూకురా అంటే దూకాలి, అవునా? పాయింట్స్ డిప్రా అంటే ఇప్పాలి. ఎవరు? నువ్వు చూస్తున్న హీరో. ఆ హీరోని ఆడిస్తుంది ఎవరో తెలుసా? వెనకాల డైరెక్టర్ రా, ఆ డైరెక్టర్ని కనపడ్డు. ఇది అంతే. పురుషుల్ని ముందు పెట్టడమే, కానీ కథంతా నడిపించే డైరెక్టర్ ఎవరు? అట్టుంటది అనమాట. నిజం అంటారా కాదంటారా చెప్పండి? అందుకోసమే ఆలోచించి పురుషుడు ప్రయత్నం చేస్తాడు. అందరు పురుషులు అంతే ప్రయత్నం చేస్తారు. ఎలా ప్రయత్నం చేస్తారంటే పెళ్లి చేసుకున్న తర్వాత నా భార్య నా చెప్పు చేతలో ఉండాలి అనుకుంటాడు అంతే. కొన్నాళ్ళ తర్వాత బొరుసు అవుతుంది, బొమ్మ అవుతుంది. అప్పుడు ఫైనల్గా ఆయన అంటాడు, చాలా ప్రయత్నం చేసిండ్రా, ఎంత ప్రయత్నం చేసినా మన వల్ల కాదురా, ఒరే నువ్వు కాబట్టి కాంప్రమైజ్ అయినవు, నన్ను చూడరా చూపిస్తా అంటాడు. ఈయన లోపల నవ్వుకుంటుంటాడు అనమాట. ఒకప్పుడు నేను కూడా అట్టనే అంటిరా, ఒకప్పుడు నేను అంతే అంటి. ఫైనల్గా ఏమొస్తుంది? 4 రోజుల తర్వాత ఈ డైలాగే వాడు చెప్తాడు వచ్చి, అవునా కదా? అది పరిస్థితి. ఇదంతా బాగా ఆలోచించిన తర్వాత సకల ప్రయత్నాలు చేసి మన వల్ల కాదురా అన్నప్పుడు ఒక టైటిల్ అలా బయటకు వస్తుందండి. నాకైతే వచ్చింది టైటిల్. మరి మీరు ఏం ఫీల్ అవ్వకండి అని. మీరు ఫీల్ అవ్వను అని అంటే ఆ టైటిల్ చెప్తా. నేను ఈ పాఠానికి అనుకున్న టైటిల్. ఎందుకంటే పురుషుడు నా మాట, నా చెప్పు చేతల్లో నేను చెప్పినట్టు నా భార్య అలా ఉండాలి అని చెప్పేసి ప్రతి పురుషుడు కలలు కంటాడు. దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు, 100 లక్షల సార్లు ప్రయత్నాలు చేస్తాడు, చేస్తూనే ఉంటాడు. కానీ భార్య మారదు. ఈ పాట ఏందో చెప్తున్నాను మీకు తెలుసా? దయచేసి అలా అవ్వకండి. పెత్తనం మీ చేతికి వస్తే, మీకు తెలివి లేకపోతే మీ చేతులతో మీరే మీ ఇల్లును ఏం చేసుకుంటారు తెలుసా? ఊడబెరుక్కుంటారు. అప్పుడు మీ ఆయన ఏమీ చేయడు, చూస్తూ ఉంటాడు. చూస్తూ కళ్ళ ముందు చూస్తూ మీ చేతులతో మీరే ఇల్లు పెరుక్కున్న తర్వాత ఇద్దరు కలిసి చక్కగా భజన చేసుకోవాలి. ఆ తర్వాత ఇలాంటి కుటుంబాలు చాలా చూపిస్తాను మీకు. నేను నా జీవితంలో చూశాను. ఫైనల్గా ఇల్లు ఊరు మొత్తం వాడ వదిలేసి ఎక్కడో బతుకు తెరువు కోసం వెళ్తారు ఇద్దరు. అదే భర్త మాట విని జాగ్రత్తగా బ్రతికితే ఆ స్థితి రాకపోవును కదా, అవునా కదా? ఏవేవో కోరికలు గూడు కట్టుకుంటే స్త్రీలో మార్చుకోదండి అస్సలు. దీన్ని వదిలేద్దాం, మా ఆయన బాధపడకూడదు, లేదంటే వద్దంటున్నాడు కదా మా ఆయన, దీన్ని వదిలేద్దాం, సమస్య లేదండి. కొద్దిసేపు ఆగుతుందేమో కానీ, కొద్దిసేపు నిర్ణయాన్ని పక్కన పెడతదేమో కానీ పూర్తిగా మాత్రం మర్చిపోదు. ఎలా ఉంటుందంటే సింహం 4 అడుగులు వెనకాలేసిందంటే అర్థం ఏంటో తెలుసా? ఆ తర్వాత గట్టిగా పంజ విసిరబోతుంది అని అర్థం. ఆ టైపులో ఉంటారు స్త్రీలు.
మనమేమనుకుంటాం అంటే కొంచెం వెనక్కి జరిగింది, సైలెంట్ అయింది అంటే నా మాట విన్నదిరా అనుకుంటాడు వీడు. లే ఆ తర్వాత మళ్ళా కనబడుతుందిగా, ప్రత్యక్షం అవుతుందిగా, అట్లా అనమాట. అందుకోసమే భార్యలు మారరు. ఇందాకలా మీటింగ్ ఆరంభం కాకముందే అటు నుంచి ఏమొచ్చినాయి బర్రెలు వచ్చినాయి కదా. కొడితే బర్రెలైనా మారతాయేమో కానీ భార్యలు మారరమ్మా అని అనిపించింది నాకు. అవునా కదా? చూసి అనుభవించి చెప్పినటువంటి విషయాలు. అలా అయితే దేవుని సంకల్పానికి గండిపడుతుంది, మన జీవితం పరిపూర్ణం కాకుండానే పోతుంది. దేవుడు అన్నీ తెలిసినటువంటి దేవుడు ఒక నిర్ణయం చేశాడు అని అంటే దానికి లోబడి బ్రతకాలి. భర్త మాట విని ఆయన్నే కొంచెం గౌరవంగా సమాజంలో నిలబెట్టి మనం ముందుకు సాగితేనే మనకు గౌరవం. మనం ఆధిపత్యం తీసుకుంటే ఈ రోజు కాకపోయినా రేపైనా, రేపు కాకపోతే ఎల్లుండైనా సమాజానికి ఆటోమేటిక్గా తెలిసిపోద్ది. ఏమని? పొంగుసాటు భర్తరా వీడు అనే అవమానం రాక మానదు. ఫైనల్గా ఫ్యూచర్లో జరిగేది అదే. అందరికీ తెలిసి ఫైనల్గా ఎవరు ఈ మాట చెప్పుకోరు. ఎందుకు? అందరికంతే, ఇంక చెప్పుకునేం లాభం, అట్టయితుంది అనమాట. అర్థమవుతుందా? కాబట్టి అట్లా కాదండి, మేము దేవుని నమ్ముకున్నాం, బైబిల్ని చేత పట్టుకొని బైబిల్ చదువుతున్నటువంటి వారం, మేము మారుతాం, మేము ఆలోచిస్తాం, భర్త చెప్పినటువంటి మాటకు విలువిస్తాం, ఆలోచిస్తాం అని అంటారా? దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఖచ్చితంగా మీ జీవితాన్ని మీరు పరిపూర్ణతలోనికి నడిపిస్తారు. కొంతమంది ఎక్కువగా పిల్లలు లేకపోతే బాధపడేది ఎవరండి? స్త్రీలే కదా. ఎందుకంటే మాటను తట్టుకోలేరు. ఎవరో ఒక ఆవిడ వచ్చేసి నువ్వు పిల్లలు లేని అని ఒక మాట అన్నది, ఇంకా చూడు మామూలు పుట్టదా, ఏదో ఒకటి చేసి పిల్లలు కావాలి. పిల్లలు పుట్టకపోతే నీ జన్మ పరిపూర్ణం అవ్వదా? పిల్లలే కావాలనా? కొంతమందికి పెళ్లి కాదు, పెళ్లి కాకపోతే బాధపడాలనా, దుఃఖపడాలనా, ఇబ్బంది పడాలనా? నువ్వు పెళ్లి చేసుకోవడానికి పుట్టలే, పిల్లలు కనటానికి నువ్వు పుట్టలే, నీ దేవుని సంకల్పాన్ని నెరవేర్చడానికి పుట్టావు. అది నెరవేర్చారా లేదా అని చెక్ చేసుకో. దానికోసం నీ ప్రాణం అర్పించు, దానికోసం నీ జీవితం ఖర్చు చేయి. పనికి మాలిన వాటి కోసం ఎందుకు పడతావు? నెంబర్ 1 తన జీవితాన్ని పరిపూర్ణంగా చేసుకున్నటువంటి నెంబర్ 1 భక్తులు ఎవరంటే, నెంబర్ 1 స్థానంలో యేసుక్రీస్తు ప్రభులు వారు ఉంటారు. ఆయన తర్వాత పౌలు గారు కనపడుతుంటారు. కానీ ఆ ఇద్దరు కూడా ఏం చేసుకోలేదు తెలుసా? పెళ్లి చేసుకోలేదు, పిల్లల్ని కనలేదు, కానీ పరిపూర్ణులు వాళ్ళు. మరి నువ్వు మనం కూడా పరిపూర్ణులు అవ్వాలి అంటే అసలు ఇవి ఇంపార్టెంట్ కాదు. అవునా కదా? నేను పెళ్లి కాని వారికి కూడా ఇచ్చే సలహా ఏంటంటే, పెళ్లి చేసుకుని ఏదో ఉద్ధరిద్దాం, ఏదో చేద్దాం అని అనుకోవటం తప్పు. ఆగలేను అనుకున్నప్పుడు చేసుకో, బానిస అయిపో. కానీ దేవుని కోసం బ్రతకాలి అనే గట్టి నిర్ణయం నీ గుండెల్లో ఉంటే సాగు. దేవుని కోసం పరిపూర్ణంగా పర్ఫెక్ట్గా బ్రతికి కొందరినైనా దేవుని వైపు నడిపించగలిగే విధానంలో నువ్వు నడిస్తే ఖచ్చితంగా నీ జీవితం పరిపూర్ణం అవుతుంది. పెళ్లి చేసుకుంటే ఒకరు లేదా ఇద్దరు, మహా అంటే ఒక 4-5 గంటలేమో, కానీ పెళ్లి చేసుకోకుండా ఉంటే గనక దేవునిలో 100,000 లక్షల మంది పిల్లలు కనవచ్చు నువ్వు ఆత్మీయంగా. ఆ అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి ఆ విధానంలోనికి ఈ పాఠం విన్న తర్వాత ప్రతి విషయం కూడా మీ హృదయంలో భద్రపరుచుకొని వాటి ప్రకారంగా కాకుండా, అంటే ఎంత కఠినంగా ఎంత భయంకరంగా ప్రవర్తన కనబడుతుందో అలా కాకుండా దేవుని చిత్తాన్ని మాత్రమే నెరవేరుస్తూ మన కాన్సన్ట్రేషన్, మన ఆలోచన, మన ఊహ అంతా దేవుని వైపు మలిచి, మన మనసును దేవుని వైపు తిప్పుకొని దేవుని కోసం బ్రతికి మన జన్మను, మన జీవితాన్ని సార్థకం చేసుకొని పరిపూర్ణతలో మనం ఎదిగి ఆ దేవుడు ఉన్నటువంటి లోకానికి చేరుకోవటమే మన అంతిమ లక్ష్యం, మన అంతిమ గోల్ అనే విషయాన్ని మర్చిపోకుండా మీరు, నేను, మనమందరము బ్రతకాలి. ఈ లోకంలో ఉండేటటువంటి ఆధిపత్యం కోసం పోరాటం చేయటం భయంకరమైనటువంటి పాపం. కుటుంబంలో పెత్తనం కావాలి, ఈ లోకంలో ఆధిపత్యం కావాలి, ఆ ఆధిపత్యమే నేను నరకానికి, నాశనానికి నడిపిస్తుంది అనే వాస్తవం తెలియాలి. అవునా కదా? ఆధిపత్యంలో ఉన్నటువంటి అధిపతులు లేదంటే ముఖ్యమంత్రులు ఏం చేస్తున్నారో చెప్పాను. అది వస్తే గర్వం వస్తుంది, గర్వం వస్తే విచక్షణ కోల్పోతాం. ఏం చేస్తున్నామో, ఎలా చేస్తున్నామో అర్థం కాకుండా పోతుంది మన జీవితం. దానివల్ల నిత్య నాశనమే, నిత్య నరకమే మనకు. ఆ నిత్య నరకానికి నువ్వు నేను మనం పోకూడదు అని అంటే, దేవుడు ఏ స్థానంలో మనల్ని ఉంచాడో ఆ స్థానాన్ని పోగొట్టుకోకుండా అంతకు మించి ఏదో చేయాలని చెప్పేసి ట్రై చేసేసి, దేవుడు ఇవ్వని దాన్ని ఏదో పొందుకోవాలి అని దేవుడు ఏది ఇచ్చాడో దాంతో తృప్తిగా బ్రతికే ప్రయత్నం మనం అందరం చేయాలి. దేవుడు ఇవ్వండి మనం సాధించుకోవాలి, సంపాదించుకోవాలి అని ట్రై చేయటమే మన అజ్ఞానం,
మన నాశనానికి మనమే దారులు ఏర్పాటు చేసుకున్నట్లు లెక్క. కాబట్టి ఈ మాటలను హృదయంలో భద్రపరుచుకొని జాగ్రత్తగా బ్రతుకుతారని కోరుకుంటే మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని తల్లోంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరమాత్ముడా, పరమందు ఆశీనుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన తండ్రి, మిగలమైన ఉన్నతమైన సర్వోన్నతమైనటువంటి నామానికి స్తోత్రములు. తండ్రి, మీరు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి విషయాలు, ఒక్కొక్క మాట ఎంతో జ్ఞానాన్ని నేర్పిస్తున్నాయి, బుద్ధిని మాకు నేర్పిస్తున్నాయి. తండ్రి, మీ మాటల వలన కలిగినటువంటి వివేచనను విడిచిపెట్టకుండా జాగ్రత్తగా బ్రతికి మీరున్నటువంటి మహాలోకానికి చేరుకునే భాగ్యం మాకు అనుగ్రహించమని ప్రాధాయపడుతూ బ్రతిమాలు కొనుచు ఆత్మ సహాయం అనుగ్రహించి నడిపించమని, ఎక్కడా కూడా ఏ విషయంలోనూ తండ్రి మేము తప్పిపోయి భయంకరమైన నరకాగ్ని గుండెంలో చేరిపోకుండా తండ్రి మీ ఆత్మ సహాయంతో మమ్మల్ని నడిపించమని ప్రాధాయపడుతూ బ్రతిమాలు కొనుచు మీ పాదాల సన్నిధి నుంచి మీ ప్రియ కుమారుడు, ఈ లోక రక్షకుడు, మనుషులందరికీ ప్రభువుగా మీరు నియమించిన యేసు ప్రభు పరిశుద్ధ నామముననే ఈ ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నాము కదా తండ్రి. ఆమేన్.